నయనాలు కలిసే తొలిసారి హృదయాలు కరిగే మలిసారి తలపే తరంగాలూరే పులకించే మేను ప్రతిసారి హలో 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 మనము వీడియోల్లో పడిపోయి సూర్యం బాబా గురించి సూర్యం స్వామీజీ గురించి మనం పక్కన పెట్టేసుకున్నాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, అయినా కానీ నేను వదలనులేండి. కానీ ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీగా చేసే వీడియోలు ఉంటూ ఉంటాయి, ఏంటంటే కరెంట్ టాపిక్స్కి సంబంధించినవి. సో అది అట్లా పెడితే ఏంటంటే సూర్యం స్వామీజీ అయినప్పుడు అంటే ఆయన మళ్ళీ మీకు నేను ఆయన క్యారెక్టర్ గురించి టూకీగా చెప్పాల్సి వస్తుంది. ఆయన ఒక గోస్ట్ రైటరు. సినిమాలు పిచ్చి నసాళానికి ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి మెడ్రాసు తరలి వచ్చిన మహావీరుడు అనమాట. అంటే తనలో ఏదో చాలా గొప్ప, అసలు ఎవ్వరికీ తెలియని పెద్ద విపరీతమైన టాలెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆయన టాలెంట్స్ కాబట్టి ఆయన ఖని అంతా కూడా లోపల ఉన్న ఆ గనిని అంతా తవ్వి మొత్తం జనాలకి చూపించాలి అనే తాపత్రయంతో ఎక్కువ ఇచ్చేసుకున్నాడు. పైగా ఆయనది ఆగస్టు 18th బర్త్డే అయితే ఆగస్టు 15th మార్చుకున్నాడండోయ్. ఎందుకంటే భారతి ఉంది కదా, యాక్ట్రెస్ భారతి, ఆవిడ 15 ఆగస్టు అనమాట. ఎవరు విష్ణువర్ధన్ని పెళ్లి చేసుకుంది. కన్నడ జై జవాన్ అనే సినిమాలో ఏదో జై జవాన్ జై కిసాను జై జవాన్ అనే సినిమానో ఏదో ఉండేది, ఏఎన్ఆర్తో చేసింది. అయితే ఆ భారతి అంటే తనకి ఇష్టం అనమాట. తను కూడా ఏదో ఆడభారతిలాగా చెలరేగిపోతూ ఉంటాడు ఈ స్వామీజీ సూర్యం బాబా. అయితేనండి ఈ సూర్యం బాబా చాలా పేదతనంలో ఉంటాడు. సినిమాలు ఉండి రాక, ఒకవేళ వచ్చిన సినిమాల్లో కూడాను సరిగా డబ్బులు ఇచ్చి ఇవ్వక, సర్లే నీ బతుకు మేము నీ పేరు టైటిల్ కార్డు నీది వేయటమే గొప్ప, ఏదో ఎక్కడో అక్కడ ఇరికించి అసిస్టెంట్గానో ఏదో అనే వేస్తున్నాము, నీకు డబ్బులు కూడానా అన్నట్టుగాను ఏదో అక్కడక్కడ చిన్నవి విదిలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవి చాలకుండా, ఎందుకంటే ఈ సూర్యం బాబాకి తాగుడు పిచ్చి కూడా ఉంది, సిగరెట్లు పిచ్చింది, తాగుడు పిచ్చింది, అమ్మాయిలు పిచ్చింది. రాను పోగా ఏంటంటే ఈయన అమ్మాయిలు పిచ్చి, ఈయన 50 రూపాయల గోల, ఇవన్నీ చాలా బాగా చెప్తానండి. ఎందుకు మీకు ఎలా తెలుసండి? మీరు అన్నీ చూసినట్టే చెప్తారండి. మీరు మీరు అన్నీ చూసినట్టే చెప్తారంటే చూసినట్టే చెప్తారు తల్లులారా. అందరు కూడాను వెళ్ళేసి దగ్గరుండి మన ముందు ఎట్లా పిల్లలు కంటున్నారు, వాళ్ళు ఎలా భర్తలు కార్యకలాపాలు చేస్తున్నారు, ఎలా కాపురాలు చేస్తున్నారు, ఇవన్నీ చూపించారు తల్లి. కాబట్టి ఏంటంటే అన్నీ తెలిసినట్టే దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నానంటే యూట్యూబర్స్ అంటే మూతి పగలగొడతారు ఎవరైనా. నేను కాబట్టి ఊరుకుంటున్నాను, సరే వదిలిపెట్టేసేద్దాం. అయితేనండి ఈ వీడేం చేస్తాడంటే విచ్చలివిడిగా, ఇంకంటే ఏంటంటే వీడితో బాధపడలేక, అంటే సినిమా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది చెన్నైలోనే, మెడ్రాసులోనే భార్య. అయితే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడాను ఒలిచి తీసేసుకుని పోతూ ఉంటూ బీరు బాటిల్స్ తాగేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ కాళ్ళ రచ్చ చేస్తూ ఉంటాడనమాట. అదేమంటే చెప్పాను కదా, ఇట్ట నెయ్యిస్తే ఇట్ట రుద్దుకుంటాడు ఇట్ట అని, అలాంటి మనిషి అనమాట. మీకన్నీ ఎలా తెలుసండి చూసినట్టంటే నాకు బాగా తెలుసు కాబట్టి, దగ్గర వాళ్ళకి సంబంధించిన మనిషి కాబట్టి చెబుతున్నాను అనమాట. సో అదండి సంగతి. అయితే ఈ సూర్యం బాబా అవకముందు, అంటే ఏంటంటే సన్యాసి కాకముందు తన గృహస్థాశ్రమంలో ఏం చేసేవాడంటే, భార్యతో ఉన్నప్పుడు భార్య అంతా అతన్ని చేదరించుకుని ఇంకా వెళ్ళిపోక ముందనమాట జరిగిన తతంగం అనమాట. సరిగ్గా ఇంట్లో ఏమాత్రం డబ్బులు పైసా కూడా విదిలించలేకపోయేవాడు. అద్దె ఇంటికి అద్దె కట్టుకోవటం భార్య పనే అయిపోయేది. ఇంట్లో ఆ గ్రాసరీ అవన్నీ తీసుకురావటం, అవి కూడాను ఆవిడే వండటం, అన్నీ ఆవిడే అనమాట. 1 man షో లాగా చేస్తూ ఉండేది. వీడు మాత్రం తెల్లతోలు ఉన్నది కదా, అందుకని ఏంటంటే షోకు చేసుకుని తిరుగుతూ ఉంటాడు. కాస్త అవి బుడబుక్కల వేషాలు వేసుకుని కొంతమంది దగ్గర డ్రెస్సులు కూడా దొంగతనం చేస్తూ ఉంటాడండి. బావమరిది దగ్గర కూడా దొంగతనం చేసేవాడు వీడు బట్టలు. అంత ఘనుడు అనమాట వీడు. అయితే
సినిమాలు అని వీజీపీ అంటే అవుట్స్కట్స్‌లో వీజీపీ లేకపోతే ఇంకా ఏవేవో రకరకాలమైనవి ఇవి ఉంటాయన్నమాట. రిసార్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడికి తీసుకుపోయి సినిమా వాళ్ళని అక్కడ రాయించి అక్కడ అన్ని సినిమా షూటింగులు చేసి సినిమా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. ఇట్లాగే శృంగారాలు కూడా అక్కడ చాలా విపరీతంగా విచ్చలవిడిగా జరిగిపోతూనే ఉంటాయన్నమాట. సినిమా వాళ్ళకి బాగా బాగా కొట్టిన పిండి అనమాట వీజీపీ అనేది. ఇంకొకటి ఏదో ఉన్నది కోబ్స్గా ఫిషర్ మ్యాన్స్ కోవో ఏదో అట్లాంటివేవో చాలా ఉన్నాయి. అయితేనండి ఎక్కడెక్కడికో పోతున్నాడు ఏంటి అని చెప్పి ఒక 3-4 రోజులు బయటికి వెళ్ళిపోయాడు భార్యకి చెప్పకుండా. ఇవన్నీ ఆవిడ పాపం నాతో వచ్చి మొత్తుకునేది. నాకేం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మళ్ళీ నా గోల, నా కాలేజీ, నా వ్యవహారాలు, నా గోల వాటితోనే సరిపోతూ ఉండేది. ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం, నన్ను చూసుకోవటం, నా గోల ఏదో నాకు సరిపోతుంది. పరుగులు 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 ప్రతిసారి. డ్రైవర్ని కూడా పెట్టుకునేదాన్ని కాదు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. పాపం ఆవిడేదో ఏదో కష్టపడుతున్నది, పాపం ఏదో చెప్పడానికి వస్తున్నది, ఒక చెవు కావాలి కదా అని ఈ చెవు ఇచ్చేదాన్ని అనమాట నేను. ఆవిడేదో మాట్లాడుకుంటూ ఉండేది. కొన్ని విని కొన్ని వినకుండాను అట్లా చేస్తూ ఉండేదాన్ని. అయితే 4 రోజులు గాయబైపోయాడు, మాయమైపోయాడు కదా. 5వ రోజు వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ ఆవిడ వాకిట్లో ముగ్గేసుకుని పైకొచ్చి బాల్కనీలో నుంచుంది. ముగ్గు చూసుకుంటూ మురిసిపోతూ, ఎంత బాగా చేశాను ముగ్గు, ఎలా బాగా చేశాను, అలా చాలా బాగా వేసాను, ఆ చుక్క అక్కడ పెట్టాల్సింది, ఈ చుక్క అక్కడ పెట్టాలి, అక్కడ గీత వంకర వచ్చింది, ఈ గీత ఇక్కడ వంకర వచ్చింది, ఇలా ఇలా రావాల్సింది అని ఏవేవో చేసుకుంటూ అట్లా చూసుకుంటున్నప్పుడు కారు కింద ఆగింది. మేడ మీద ఉంటారని చెప్పాను కదా, ఆగింది. అయితే వీడు కులుక్కుంటూ ఇలా 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 ఆడంగి వేషాలు వేస్తూ ఉంటాడని చెప్పాను కదా. కులుక్కుంటూ కారు దిగుతాడనమాట. బాగా బట్టలు నలిగిపోయి ఉన్నాయి, మొహం అంతా వాడిపోయింది, మొహం అంతా బాగా రాత్రి ఒక 4 రోజులు లంకణాలు చేసిన మొహంలాగా ఉందన్నమాట. అయితే చూసింది భార్య. చూస్తుంటే దిగుతున్నాడు. లోపల ఒక ఆడావిడ కనిపించింది. ఎవరబ్బా ఈవిడంటే, అరే ఈ ఫలానా ఈయన సీనియర్ నటి కదా, ఈవిడితో ఎందుకు వెళ్ళాడు బా అని. ఏమన్నా షూటింగ్ ఉందా, ఆవిడని దించి ఆవిడ వెళ్తూ అదే ప్రొడక్షన్ కార్లలో ఏంటంటే, లేకపోతే వాళ్ళ కార్లలో అయినా కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళని సంబంధించిన వాళ్ళని ముఖ్యమైన మనుషుల్ని దించుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. అట్లా అయినా దించడానికి వచ్చిందేమోలే అనుకున్నా. కానీ ఏంటంటే అని అనుకుందనమాట. అయితే ఇంతకీ ఏమైందంటే, సరే పైకి వచ్చాడు పూలరంగడు, నిత్య పెళ్లి కొడుకు. అయితే వచ్చాడు. నీది నాయనా, ఏంటి నాయనా, చాలా కష్టపడ్డాను నాయనా, చక్కటి వేడి కాఫీ, ఫిల్టర్ కాఫీ నీ చేతులతో ఇవ్వు నాయనా అంటాడనమాట. సరే ఏదో పాపం కష్టపడి వచ్చినట్టున్నాడు, ఏదైనా పోనీలే, నాకు కూడా డబ్బులు తక్కువగా ఉన్నాయి, పోనీ కొంచెం ఇంటి ఖర్చులకు తీసుకుందాం అనుకుని గబగబా కాఫీ కల్పిస్తుంది భార్య. అయితే చూసేసరికి ఏంటంటే, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అన్ని నెమ్మది కూపీలు అవుతారు కదండి ఆడవాళ్ళు, బలి తెలియగల వాళ్ళు అనమాట. ఈ విషయంలో మాత్రం చాలా మనిషికి తెలియకుండానే లాగేస్తారు కూపీలు. అట్లాగూ ఏంటంటే, ఇంతకీ అతను షూటింగ్కి వెళ్ళలేదు, షూటింగ్కి వెళ్ళాడేమో అనుకుంది, షూటింగ్కి వెళ్ళలేదు, ఇంకా ఎక్కడో ఏదో అనుకుంది. మొత్తానికి ఏంటో ఆవిడ ఎక్కడో దోవలో దొరికింది, ఎక్కడో కనిపించింది నాకు. ఆ కనిపిస్తే నన్ను ఎక్కడికి వెళ్తున్నారండి సూర్యం గారు అని అడిగితే, ఇట్లా ఇంటికి వెళ్తున్నా అంటే, రండి నేను దించేస్తాను అని చెప్పి దించేసింది అన్నట్టుగా చెప్పాడు. వాడికి సరిగా అబద్ధాలు ఆడటం కూడా ఒక్కొక్కసారి భార్య దగ్గర అబద్ధాలు ఆడలేడు వాడు సరిగా. అయితే అక్కడ దొరికిపోతూ ఉంటాడనమాట. అసలు అందులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నది కదా ఈవిడ కూడా కాస్త బాగానే చెప్పుకోదగ్గ తెలివితేటలు కలదే. అయితే సరే ఏవో బ్యాగులు, క్యారీ బ్యాగులు ఏవో వేసుకొచ్చాడు. ఆ వాటిల్లో నుంచి అవి ఇవి అని చెప్పేసి సరే వాడేదో మొహం కడుక్కోవటానికో బాత్రూమ్కో వెళ్తే, ఇది నెమ్మదిగా వెళ్ళి దాని లోపలికి వెళ్ళి అవి ఏంటబ్బా అని చూస్తే దానిలో చెడ్డీలు, బనీన్లు, ఇంకా బెల్టు, ఇవన్నీ అన్నమాట. జాకీ చెడ్డీలు, అవి రెడీమేడ్ చెడ్డీలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ. ఇదేంటి, ఓహో పాపం చాలా కాలంగాను చెడ్డీలు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు పాపం ఈయన మా ఆయన, కాబట్టి పాపం కొనుక్కున్నట్టున్నాడు ఆయన, కొనుక్కున్నట్టున్నాడు. కాబట్టి ఏంటంటే, పోనీలే మంచి పని చేశాడు, చాలా రోజులు ఆడుకుంటున్నాడు పాపం చెడ్డీలు కూడా చిరిగిన చెడ్డీలు వేసుకుంది
తిరుగుతున్నాడు. అందరికీ తెలీదు గానీ నేనే చూస్తూ ఉంటాను. ఏవో ఇంట్లో బట్టలు ఉతికేప్పుడో, ఉతికించేటప్పుడో అని అనుకుని సరే అనుకుంది. తీరా అంటే ఏంటి దానిలో ఏమున్నాయంటేను, అది కాదు నాయనా దానిలో నాకు కొన్ని అండర్‌వేర్సు, బనీన్లు అవన్నీ ఆవిడొచ్చారు గదా! ఆవిడ వచ్చారు గదా! సీనియర్ నటి అనమాట. అప్పటికే ముసలి తొక్కైపోయి ఉంటుంది. 65 ఏళ్ళు ఉంటాయన్నమాట అప్పటికి. ఇప్పుడు కూడా బతికే ఉన్నదిలెండి ఆవిడ. అయితే ఇవన్నీ జరిగిన సంఘటనలే చెబుతున్నాను. ఎవరండి అని ఏమని గుచ్చి అడిగితే మాత్రం నాకు కాలుద్ది. నేను చెప్పను ఎవరండి అని. సరేనా? ఊరికే ఎందుకు సినిమా వాళ్ళంటే ఏంటంటే, సినిమా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళేను. వాళ్ళు కూడా బాగా తెలివిగల వాళ్ళే. కాబట్టి ఏంటంటే అనేక రకాల పనులు చేసుకున్నట్టే సినిమాల్లో దూరిపోయి 24 క్రాఫ్ట్స్ రకరకాల 24 కళలు ఉంటాయి కాబట్టి, 24 టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి, 24 చేయగలిగిన కళలు ఉంటాయి కాబట్టి వాటిల్లో దూరుతూ ఉంటారు. ఎవరికి ఏది చేతైతే అది చేద్దామని. అంతేగాని సినిమా వాళ్ళు ఏదో పైనుంచి ఇక్కడికి దిగి రాలేదు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అందుకని చెప్తున్నాను అనమాట. సరే అయితంటే లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళకి ఎవరికో ఎక్స్ట్రా వచ్చినాయట కాబట్టి నాకు మీకేంటే సూర్యం గారు మీకు అవసరం అయితే తీసి పెట్టుకోండి, మీరు వాడుకోండి అని చెప్పి ఇచ్చింది. నాయన నిజంగానే ఎంత గొప్పది అని చెప్పి నాయన అంటాడంటే, పెళ్ళాన్ని బాగా కొంచెం ఆయిలింగ్ చేయాలి, కొంచెం బాగా ఇది చేయాలి అంటే, బటరింగ్ చేయాలి అంటే ఇట్లా నాయన అని మాట్లాడుతుంటాడు. నాయన అని ఎప్పుడైతే అన్నాడో అది అర్థం చేసుకుంటూ ఉంటుంది ఆ భార్యామణి. ఇట్లా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరి కాపురం. అయితే ఎందుకు ఇస్తాడు అది ఇది అంటేను. సరే చివరికి ఏమైందంటే ఒకానొక స్టేజ్లో ఏమీ మాట్లాడలేకపోయాడు. అంటే దొరికిపోయిన దొంగలాగా ఆగిపోయాడు. అంటే ఏంటంటే ఆ ముసల్దాంతో 4 రోజులు హనీమూన్ గడుపుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ ముసల్దానికి ఎవరు ఉండరు, ఒక్కతే ఉంటుంది. ఎక్కడో ఆళ్వార్పేట ఎక్కడో నందనం అటువైపు ఎక్కడో ఉంటుందన్నమాట. పెద్ద లంక అంత కొంప దాంది. అయితే నౌకర్లు చాకర్లు డబ్బులు బాగా పోగేసుకుంది. బాగా ఇట్లాంటి వాళ్ళని ఎరవేసి ఇట్లాంటి వాళ్ళకి ఎరవేసి మరి బాగా సంపాదించింది. సినిమాలు సంపాదించింది, రకరకాలుగా సంపాదించుకుంది. దానికి ఏంటంటే ఇట్లాంటి కుర్ర కుంకలు కావాలన్నమాట ఆ ముసల్దానికి. కాబట్టి ఏంటంటే అది వీడికి వల వేసింది, వీడు కూడా దానికి వల వేసాడు. ఎందుకంటే నా ఇది అంత లంకంత కొంపలో ఉంటుంది, నాకేదో డబ్బులు ఇస్తుందిలే అని. డబ్బులు కూడా ఇస్తానని ఏదో పెట్టి ఉంటుంది మడత పేచి. మొత్తానికి వీడికి ఏదో డబ్బులు ఇచ్చింది, వస్తువులు ఇచ్చింది. అంటే ఏంటంటే కొంతమంది ఆడ సెక్స్ వర్కర్స్ ఉన్నట్టుగానే మగ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారండి. అది చెప్పటానికని ఇదిగో ఈ సందర్భం చెబుతున్నాను అనమాట. సో అట్లాగూ ముసలి దాని దగ్గరికి పోయాడు. 4 రోజులు దాంతో హాయిగా ఆనందంగా టైం గడుపుకున్నాడు బ్రహ్మాండంగాను. ఇద్దరు రాత్రికి పగలకి తేడా లేకుండా ఆనంద డోలికల్లో ఊగులాడారు, ఉయ్యాలూగారు, జంపాలలు ఊగారు. సో ఈ మొత్తానికి భార్యకి తెలిసిపోయింది వాడిని తరవేయటం ఒక్కటే అని చెప్పి. చాలా యుద్ధాలు జరిగినాయి ఇంట్లో. వాడు మొహం అట్లాగా వాడు ఏమవుతుందంటే ఎప్పుడైనా కోపం వచ్చి ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే మూలకు పోయి కూర్చుంటాడనమాట, కింద కూర్చుంటాడనమాట. అంటే బోడెమ్మలు కూర్చుంటారు కదా ఒక లుంగి కట్టుకుని. అంటే వాడికి అట్లాగూ అంటే ఒక డౌన్ ట్రాడెన్ హౌస్ను ఒక హోమ్ నుంచి వచ్చిన వాడు అనమాట. వాడి అలవాట్లన్నీ అట్టాగే ఉంటాయి. బోడెమ్మ అలవాట్లు, ముండమోపే అలవాట్లు, ముసుగేసుకుని ఉంటారు చూడండి, ఆడాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి అలవాట్లు అట్లా చేస్తూ ఉంటాడు. మన అన్నం తినేసి ఇట్లాగా ధోతి కట్టుకుంటాడు, లేకపోతే లుంగి కట్టుకుని ఆ లుంగి కింద నుంచి తనకి తొడల కిందకి లాక్కుంటూ ఉంటాడు, పీక్కుంటూ ఉంటాడు. ఇట్లా చాలా చేస్తూ ఉంటాడు అనమాట. మొత్తానికి ఏంటంటే ఇంతకీ ఆ సినిమా హీరోయిన్ అప్పటికే సినిమాలు దానికి ఏం లేవు, ముసల్దానికి క్యారెక్టర్లు కూడా ఏమి లేవు దానికి. అదన్నీ కూడాను ఇట్లాంటి వాళ్ళకి వలయటమే సరిపోయిందనమాట. అంటే డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇట్లా ఖర్చు పెట్టుకుని జల్సాలు చేసుకుంటూ ఉంటుంది. దానికి వంటలు వార్పులు చేయటం కూడా చాలా సరదా. ఇట్లాంటి వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి వంటలు చేసి పెడుతుంది. బహుశా
అక్కడ పెద్దాపురంలో ఆడాళ్ళలాగా తలంటి కూడా పోస్తుందేమో మరి మనకు తెలియదు కానివ్వండి. మొత్తానికి సినిమాల్లో ఉన్న ఎవరున్నా సినిమా వాళ్ళు ఇట్టాగు అని నేను చెప్పటంలా. అందరు మామూలుగా ఉన్నవాళ్ళు కూడాను సినిమాల్లోకి వెళ్తారు. వాళ్ళ జీవితాలు ఏమీ మారవు, వాళ్ళ ఆలోచనలు ఏమీ మారవు, వాళ్ళు ఎలా ఉన్నారో పాతకాలంలో అట్లాగే ఉంటారు అని చెప్పడానికి మాత్రం ఇది. తర్వాత ఈ సూర్యం బాబా తర్వాత తదనంతరం ఏమేం తమాషాలు చేశాడు, అంతకుముందు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అతని వదినకి ఎలాగూ లైట్ కొట్టాడు, వదినకి అతనికి ఎలా జరిగినాయి, రామాయణం అంటే ఏంటంటే పెద్ద రామాయణ భాగవతాలే, శృంగార భాగవతం బాగానే జరిగింది. అంటే అన్నగారి భార్యతో అనమాట. అన్న ఒక చాదస్తుడు, ఒక పిచ్చి యదవ కాబట్టి వాడికి ఏం తెలియదు. సో అది ఇంకొక ఎపిసోడ్లో ఈసారి మాట్లాడతాను. కాబట్టి ఏంటంటే వీడు పెద్ద గ్రంథసాంగుడు, సినిమాలు లేవని వాడికి ఎప్పుడు ఎలాంటి దిగులు లేదు. ఇట్లాంటివి సైడ్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అట్లా దిగులు లేదు. ఇట్లాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎంతోమందిని చూశానండి. ఆడవాళ్ళు దగ్గరికి డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళతో కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళు బాగా పుష్కలంగా డబ్బులు ఇస్తారు, వస్తారు, జలసాలు చేసుకుంటారు. ఏదో పనికి ఊరికే ఏదో అక్కడ పాండి బజారు పోయేసి అక్కడ కిల్లీ షాప్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చుని అక్కడ నుంచుని గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు, అయిపోతుంది. సో ఇట్లాగే ఉంటుందండి ఆ రోజుల్లో సినిమా వ్యవహారాలు. ఇప్పుడు కూడా అంతే కానివ్వండి. అప్పుడు పాండి బజార్ నుంచి కృష్ణానగర్కి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు తెలుగు ఫీల్డ్, అంతే తేడా. సో అదండి సంగతి. సూర్యం బాబా శృంగార చేష్టలు ఇవన్నమాట గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.